శాంతమైన అడవిలో చిన్న చెరువు ఉంది. అక్కడ మామ తాబేలు తన బుజ్జి తాబేళ్లతో ఉంటుంది. ఆమె ఈత నేర్పుతుంది, విశ్రాంతి ఇస్తుంది. ఆమె పేరు పిప్పి. ఇతర జంతువులు ఆమెను చూసి పారిపోతే పిప్పికి బాధగా ఉంటుంది. ఆమెకి స్నేహితులు ఉండాలని ఆశ ఉంటుంది. ఒకరోజు తాబేలు పిల్లలు ఆమెతో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఒకరోజు బుజ్జి తాబేలు ఒక గొప్ప మట్టికాయలో పడిపోతుంది. మామ తాబేలు చాలా ఆందోళన పడుతుంది. ఆమె వెంటనే సహాయం కోసం ఇతర జంతువులను కోరుతుంది. అందరూ సహాయంకి వస్తారు. మామ తాబేలు పిప్పి పామును పిట్స్ లోకి వెళ్లమని అడిగింది. పిప్పి మొదట భయపడింది, కాని మామ తాబేలు నమ్మకంతో అంగీకరించింది. పిప్పి సాఫీగా, నెమ్మదిగా మట్టికాయలోకి జారిపోతుంది. పిప్పి పిట్స్ లోకి వెళ్లి భయపడిన బుజ్జి తాబేలును చూసింది. ఆమె మెల్లగా మాట్లాడి నెమ్మదిగా ఉండి నేను ఉన్నాను అని చెప్పింది. తర్వాత పిప్పి తన శరీరంతో బుజ్జిని మట్టికాయ నుండి పైకి తేల్చింది. ఆ రోజు తర్వాత అడవి వాతావరణం మారింది. అంతా మరింత స్నేహపూర్వకంగా మారారు.